అది 1971 సంవత్సరం డిసెంబర్ 3 ఢిల్లీలోని మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఆ రోజు సాయంత్రం ఇందిరాగాంధీ గారు మన ఇండియన్ మిలిటరీ లీడర్స్ని, డిఫెన్స్ మినిస్టర్ని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ని అందరినీ ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి రమ్మని ఇన్ఫామ్ చేశారు. ఈయన అప్పటి మన డిఫెన్స్ మినిస్టర్ అయిన జగ్జీవన్ రామ్ గారు. ఈయన మన నేవీ చీఫ్ అయిన ఎస్ఎం నందా గారు. ఈయన మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ప్రతాప్ చంద్రలాల్ గారు. ఈయన మన రా చీఫ్ ఆర్ఎన్ కావ్ గారు. సాయంత్రం 5:30 అందరూ కూడా మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సాయంత్రం 6 మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఈ మీటింగ్లో మన దేశపు మిలిటరీ లీడర్స్తో, డిఫెన్స్ మినిస్టర్తో మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్తో మన దేశ పరిస్థితుల గురించి, ఈస్ట్ పాకిస్తాన్లో జరిగే అన్యాయాల గురించి, దారుణాల గురించి మరియు ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం వస్తే ఏం చెయ్యాలి అనే విషయాల గురించి చాలా సీరియస్గా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఆవిడ మీటింగ్లో ఉండగా మన ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది మన ఇండియన్ ఆర్మీ చీఫ్ శామ్ మానేక్షా. శామ్ మానేక్షా గారు కాల్ చేసి, మేడం, పాకిస్తాన్ మన ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేసింది అని చెప్పారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆయనని ఒకే ఒక్క క్వశ్చన్ అడిగారు. చీఫ్, ఆర్ యూ షూర్? పాకిస్తాన్ నిజంగానే మన మీద అటాక్ చేసిందా? Yes, madam. 100% sure. ఇక మనం అనుకున్న ప్లాన్ని మొదలుపెట్టండి. వెంటనే మన ఆర్మీని సిద్ధం చేయండి. పాకిస్తాన్ మన మీద అటాక్ చేసిన 3 గంటల్లో, అంటే ఆ రోజు రాత్రి 8 గంటలకి ఇందిరాగాంధీ గారు ఆల్ ఇండియా రేడియోలో మన భారతదేశం మొత్తానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపారు. ప్రియమైన భారతదేశ ప్రజలారా, నేను మీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని మాట్లాడుతున్నాను. ఈరోజు సాయంత్రం పాకిస్తాన్ మన దేశంలోని కొన్ని వైమానిక స్థావరాలపై దాడి చేసింది. ఈ చర్యతో పాకిస్తాన్ భారతదేశంపై యుద్ధాన్ని ప్రారంభించింది. నేను మన దేశ ప్రజలందరి గురించి ఆలోచించి మన దేశాన్ని రక్షించుకోవడం కోసం మన దేశ ఆర్మీని సిద్ధం చేస్తున్నాను. అసలు ఈ 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి ముఖ్య కారణం 1947 సంవత్సరం నుంచి మొదలైంది. 1947లో బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని, పాకిస్తాన్ని సపరేట్ చేసినప్పుడు పాకిస్తాన్ని కూడా 2 భాగాలుగా విభజించారు. ఒకటి వెస్ట్ పాకిస్తాన్, ఇదే ఇప్పుడు మన భారతదేశానికి పడమర వైపున ఉన్న పాకిస్తాన్ దేశం. రెండవది ఈస్ట్ పాకిస్తాన్, ఇదే ఇప్పుడు మన భారతదేశానికి తూర్పు వైపున ఉన్న బంగ్లాదేశ్ దేశం. ఒకప్పుడు ఈ 2 దేశాలు ఒకటే పాకిస్తాన్ దేశంగా ఉండేవి. ఈ 2 పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న దూరం 1600 కిలోమీటర్లు. వీటి మధ్యలో మన భారతదేశం ఉండేది. ఎక్కువ శాతం పాకిస్తాన్ ప్రజలు ఈస్ట్ పాకిస్తాన్లోనే ఉండేవాళ్ళు, కానీ గవర్నమెంట్ అండ్ ఆర్మీ మాత్రం వెస్ట్ పాకిస్తాన్లో ఉండేది. దీనివల్ల వెస్ట్ పాకిస్తానే పాకిస్తాన్ దేశం మొత్తాన్ని కంట్రోల్ చేసేది. ఈస్ట్ పాకిస్తాన్లో ఎక్కువ జనాభా ఉన్నా సరే
ఈస్ట్ పాకిస్తాన్ దగ్గర మాత్రం చాలా తక్కువ పవర్ ఉండేది. ఇదిలా ఉండగా వాళ్ళ మధ్యన ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం మొదలైంది. ఈస్ట్ పాకిస్తాన్లోని చాలామంది ప్రజలు బెంగాలీ భాషను మాట్లాడతారు. కానీ పాకిస్తాన్లోని ప్రజలందరూ ఉర్దూ భాష మాట్లాడాలి అని ఉర్దూ భాషని ఆ దేశపు మెయిన్ లాంగ్వేజ్గా పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రకటించింది. ఈ కారణం చేత 1950వ సంవత్సరంలో ఈస్ట్ పాకిస్తాన్లో లాంగ్వేజ్ మూవ్మెంట్ మొదలైంది. ఈ తిరుగుబాటులో ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు తమ బెంగాలీ భాషను గుర్తించాలి అని డిమాండ్ చేశారు. ఇలా ఎదురు తిరిగిన వాళ్ళని వెస్ట్ పాకిస్తాన్ ప్రభుత్వం చంపేసేది. ఈ చావులు ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల్లో ఒక కొత్త అధ్యాయానికి నిప్పంటించాయి. ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలకి వాళ్ళ ఐడెంటిటీకి, వాళ్ళ వాయిస్కి తమ సొంత దేశంలోనే గుర్తింపు లేదు అని ఆ రోజు అర్థమైంది. అది 1963 సంవత్సరం డిసెంబర్ 27 జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్. ఈ శ్రీనగర్లో హజరత్ బల్ మందిరం ఉంది. ఈ మందిరం మరియు ఆ ప్రాంతం ముస్లిం ప్రజలకి ఒక పవిత్రమైన స్థలం. ఈ మందిరంలో మోయి ఈ ముఖద్దాస్ అనే ఒక అవశేషం ఉంటుంది. అవశేషం అంటే ఒక పవిత్రమైన వస్తువు. ఈ హజరత్ బల్ మందిరంలో ఉన్న పవిత్రమైన వస్తువు ఒక వెంట్రుక. దీనిని చాలామంది ముస్లిం ప్రజలు ఈ వెంట్రుక దేవుని ప్రవక్త అయిన మహమ్మద్ గారిది అని అందరి నమ్మకం. ముస్లిం ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే ఈ అవశేషానికి సుమారు 300 ఏళ్ల పైగా చరిత్ర ఉంది. ఈ మోయి ఈ ముఖద్దాస్ అనే అవశేషాన్ని దర్శించడానికి ఎన్నో వేల మంది ముస్లిం ప్రజలు ఈ మందిరానికి వస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 27న 1963లో ఈ పవిత్రమైన మోయి ఈ ముఖద్దాస్ అవశేషాన్ని ఎవరో అర్ధరాత్రి పూట దొంగతనం చేశారు. ముస్లిం ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే మోయి ఈ ముఖద్దాస్ని దొంగతనం చేసేసరికి ఆ ప్రాంతంలో ఉన్న ముస్లిం ప్రజలకి బాగా కోపం వచ్చింది. సుమారు 50,000 మంది ప్రజలు నల్ల జెండాలు పట్టుకుని హజరత్ బల్ మందిరం ముందల ధర్నా చేశారు. ఈ ధర్నా వల్ల ఈ ఇష్యూ గురించి వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ దేశంలోని ముస్లిం ప్రజలందరికీ తెలిసింది. ఈస్ట్ పాకిస్తాన్లోని ముస్లిం ప్రజల్లో ఈ హజరత్ బల్ మందిరం ఇన్సిడెంట్ గురించి రకరకాలుగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్కి కారణం హిందూస్ అని వాళ్ళందరూ అనుకున్నారు. వాళ్ళ కోపాన్ని తమ దేశంలో నివసిస్తున్న హిందూ ప్రజల మీద చూపించారు. 1964లో ఈస్ట్ పాకిస్తాన్లో సుమారు 18 నుంచి 20% మంది హిందూ ప్రజలు నివసించేవారు. జనవరి 2, 1964న అంటే హజరత్ బల్ ఇన్సిడెంట్ జరిగిన వారం రోజులకి ఈస్ట్ పాకిస్తాన్లోని హిందూస్ని షూస్ వేసుకొనిచ్చేవాళ్ళు కాదు. గొడుగులు వాడొద్దు అనేవాళ్ళు, రిక్షాలో వెళ్ళొద్దు అనేవాళ్ళు. ఈస్ట్ పాకిస్తాన్లో కుల్నా అని ఒక నగరం ఉంది. ఆ రోజు మధ్యాహ్నం ఆ నగరంలో ఈ హజరత్ బల్ ఇన్సిడెంట్ గురించి అందరికీ చాటింపు వేసి చెప్పారు. దీంతో ఆ నగరంలోని పాకిస్తానీ ప్రజలు హిందూస్ని చంపేయండి, హిందూస్ని చంపేయండి అని ధర్నాలు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి కుల్నా నగరంలోని హిందూస్ మీద పాకిస్తాన్ ప్రజలు దాడి చేశారు. ఎవరు ఆ నగరం వదిలి వెళ్లకుండా రాత్రి 8 గంటలకి కుల్నా నగరంలో కర్ఫ్యూను విధించారు. జనవరి 3వ తారీఖున కుల్నా నగరం అవుట్స్కట్స్లో అప్పటి పాకిస్తాన్ కమ్యూనికేషన్ మినిస్టర్, పేర్లు చెప్పకూడదంట, ప్రస్తుతానికి ఈ మినిస్టర్ పేరు పొలిటీషియన్ ఎక్స్ అని అనుకుందాం. పొలిటీషియన్ ఎక్స్ ఆ రోజున ఒక పెద్ద మీటింగ్ని నిర్వహించాడు. వేల మంది పాకిస్తాన్ ప్రజలు ఈ మీటింగ్కి వచ్చారు. వీళ్ళందరూ ఆయుధాలు పట్టుకుని మరీ ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఈ పొలిటీషియన్ ఎక్స్కి హిందూస్ అంటే విపరీతమైన ద్వేషం. అసలు ఎందుకు తను ఇంతలా హిందూస్ పైన పగ పెంచుకున్నాడు అంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఆ బ్యాక్ స్టోరీని చాలా సింపుల్గా, షార్ట్ అండ్ క్లియర్గా చెప్తాను. ఎందుకంటే
ఈ ఇన్సిడెంట్కి అది పక్కాగా అవసరం. ఎందుకంటే ఈ ఇష్యూస్ అన్నిటికీ ఆ బ్యాక్ స్టోరీనే మూల కారణం. అసలు ఆ పొలిటీషియన్ ఎక్స్ హిందూస్ పైన ఎందుకు అంతలా పగ పెంచుకున్నాడు అంటే, భలే అందంగా ఉందిరా. అదేరా నీ ఇల్లు. స్ట్రెయిట్గా పాయింట్కి వస్తున్నా. నాకు నీ పొలం నచ్చింది, అలాగే నీ పెళ్ళాం కూడా నచ్చింది. కానీ నేను చాలా మంచివాణ్ణి రకాలి. ఈ రెండిల్లో ఏదో ఒక్కటే తీసుకుందాం అనుకుంటున్నా. నువ్వే చెప్పు, ఏం తీసుకోమంటావు? 1960వ సంవత్సరంలో ఈ పొలిటీషియన్ ఎక్స్ ఒక హిందూ ఓనర్ దగ్గర నుంచి అన్యాయంగా 15 ఎకరాల ల్యాండ్ని కబ్జా చేశాడు. ఆ హిందూ ఓనర్ పేరు మటికాలి. ఆ హిందూ ఓనర్ దగ్గర నుంచి తన ల్యాండ్ని అన్యాయంగా లాక్కుని ఆ పొలిటీషియన్ ఎక్స్ ఆ ల్యాండ్లో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు. దీని గురించి అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆ డిస్ట్రిక్ట్లోని హిందూస్ అందరూ అన్యాయం జరిగిన మటికాలికి సపోర్ట్ ఇచ్చారు. అంటే ఈ ఇష్యూ వల్ల చాలామంది ముస్లిమ్స్ అందరూ ఆ పొలిటీషియన్ ఎక్స్ వైపు నిలబడ్డారు. అలాగే హిందూస్ అందరూ అన్యాయం జరిగిన మటికాలి వైపు నిలబడ్డారు. ఆ తర్వాత కొన్ని నెలలకి డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో ఈ పొలిటీషియన్ ఎక్స్ వాళ్ళ పార్టీ ఓడిపోయింది. సో అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, హిందూస్ అందరూ వాళ్ళ పార్టీకి ఓట్లు వేయకపోవడం వల్లే వాళ్ళ పార్టీ ఓడిపోయింది అని హిందువుల మీద తను విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. సో అందుకని ఎప్పుడైతే ఈ హజ్రత్ బల్ ఇన్సిడెంట్ జరిగిందో తన పగకి ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చిందని తనకు అనిపించింది. ఈ దెబ్బతో హిందువులందరినీ వెళ్ళగొట్టాలని తను డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే సింపుల్ రీజన్, హిందువులుంటే తనకి ఓటు వేయరు కాబట్టి తన పార్టీ ఓడిపోతుంది. అదే హిందువులు లేకపోతే తన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇందుకే తన పగ తీర్చుకోవడం కోసం ముస్లిమ్స్ అందరినీ హిందూస్ మీద దాడి చేసి దేశం నుంచి వెళ్ళగొట్టేలా చెయ్యాలి అని ఈ పెద్ద మీటింగ్ని ఆ రోజున నిర్వహించాడు. ఈ పొలిటీషియన్ ఎక్స్ హజ్రత్ బల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ హిందూస్కి, ఇండియన్స్కి వ్యతిరేకంగా అందరినీ రేకెత్తించేలా స్పీచెస్ని ఇచ్చాడు. ఇక్కడ ఉన్న హిందూస్ అందరూ భారతదేశం గూఢచారులు అని లేనిపోని పుకార్లు సృష్టించాడు. దీనితో ఆ రోజున మీటింగ్కి వచ్చిన 20,000 మంది పాకిస్తానీ ప్రజలకి కూడా హిందూస్ మీద ద్వేషం పెరిగింది. వెంటనే కుల్నా నగరంలోని అన్ని వీధుల్లోకి వాళ్ళు చొరబడి హిందూస్ ప్రాపర్టీస్ని, షాప్స్ని, హిందూస్ ఇళ్లను కాల్చేశారు. కుల్నా నగరంలో ఉన్న చాలామంది హిందువులని చంపేశారు. అందరి మీద దారుణంగా దాడి చేశారు. మరుసటి 4 రోజుల పాటు ఈ దండయాత్ర కొనసాగింది. విచ్చలవిడిగా హిందూస్ మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు చేశారు. కుల్నా లాంచ్ ఘాట్ దగ్గర సుమారు 200 నుంచి 300 మంది బెంగాలీ హిందువులను ఊచకోత కోసి చంపేశారు. తర్వాత రోజు అంటే జనవరి 4వ తారీఖున మోంగ్లా పోర్ట్ దగ్గర 300 మంది హిందువుల మీద దాడి చేశారు. మళ్ళీ ఈ పొలిటీషియన్ ఎక్స్ మరో 3 మీటింగ్స్ని నిర్వహించాడు. తన మీటింగ్స్తో ఈస్ట్ పాకిస్తాన్లోని ప్రజలందరినీ హిందూస్ మీదకి రెచ్చగొట్టాడు. హిందువులందరినీ పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చాడు. ఈ దారుణమైన గొడవల వల్ల ఈస్ట్ పాకిస్తాన్లోని హిందువులు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం మన భారతదేశంలోకి వలస రావడం ప్రారంభించారు. ఆ తర్వాత జనవరి 13వ తారీఖున ఢాకాకి వస్తున్న ఒక ట్రైన్ని ఆపేశారు. అందులోని హిందువులందరినీ దిగిపోమని బాగా గొడవలు చేశారు. ఆ ట్రైన్ నుంచి దిగకుండా ఉన్న హిందువులందరినీ చంపేశారు. ఇలా కుల్నా మరియు ఢాకా నగరాలలో మాత్రమే కాదు, నారాయణగంజ్, రాజ్షాహి, సిల్హెట్, మైమెన్సింగ్ ఇలా చాలా నగరాల్లో హింసాత్మకమైన గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో
హిందూస్ ఎక్కువగా ఉన్న సుమారు 100 గ్రామాలని నాశనం చేసేశారు. చాలామంది హిందువుల ఇళ్ళని తగలబెట్టారు. ఆఖరికి ఆడవాళ్ళు పిల్లలు అనే తేడా కూడా లేకుండా ఎన్నో దారుణాలు చేశారు. ఈస్ట్ పాకిస్తాన్లో జరుగుతున్న ఇలాంటి దారుణాలు భరించలేక ఎంతోమంది హిందువుల ప్రజలు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం మన దేశంలోకి రావడం మొదలుపెట్టారు. ప్రతిరోజు 5,000 నుంచి 6,000 మంది హిందువులు ఢాకాలోని ఇండియన్ ఎంబసీ ముందు క్యూలో నిలబడేవారు. కానీ కేవలం 300 నుంచి 400 మందికి మాత్రమే పర్మిషన్ వచ్చేది. వాళ్ళు అటు ఈస్ట్ పాకిస్తాన్లో ఉండలేక మన ఇండియాలోకి రావడానికి పర్మిషన్ దొరకక, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి దొరకక చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు. కొంతమంది మరణించారు. మార్చి నెల వచ్చేసరికి సుమారు 135,000 మంది బెంగాలీ హిందువులు మన దేశంలోకి వచ్చేశారు అని మన గవర్నమెంట్ అంచనా. ఇలా పారిపోయి వచ్చిన వాళ్ళందరినీ మన భారతదేశం ఆదుకుంది. అస్సాం, వెస్ట్ బెంగాల్ మరియు త్రిపురలో వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ పెట్టించి ఆశ్రయాన్ని ఇచ్చింది. 1964 సంవత్సరంలో మైనారిటీస్ మీద జరిగిన మాస్ కిల్లింగ్స్ తర్వాత పాకిస్తాన్ దేశంలో ఈస్ట్ అండ్ వెస్ట్ మధ్య పొలిటికల్గా విభేదాలు వచ్చాయి. వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్కి చాలా అన్యాయం చేస్తుంది అని, వాళ్ళ సంపద మొత్తాన్ని దోచుకుంటున్నారని వాళ్ళకి అర్థమైంది. 1966 సంవత్సరంలో షేక్ ముజిబుర్ రెహమాన్ ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలకు ఎలాగైనా న్యాయం చేకూర్చాలి అనే ఉద్దేశంతో 6 పాయింట్ మూమెంట్ని ప్రారంభించాడు. ఈ 6 పాయింట్ మూమెంట్లో ఆయన వెస్ట్ పాకిస్తాన్ ముందు ప్రధానంగా 6 డిమాండ్లు ఉంచాడు. డిమాండ్ 1 ట్రూ ఫెడరేషన్. దీని అర్థం పాకిస్తాన్ గవర్నమెంట్ 2 దేశాలని ఒకేలాగా చూడాలి, ఏకపక్షం చూపించకూడదు అని. డిమాండ్ 2 లిమిటెడ్ ఫెడరల్ పవర్స్. అంటే వెస్ట్ పాకిస్తాన్లో డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ మాత్రమే ఉండాలి, మిగిలినవి ఈస్ట్ పాకిస్తాన్లోనే ఉండాలి. డిమాండ్ 3 కరెన్సీ అండ్ ఫిస్కల్ పాలసీ. ఈ డిమాండ్ ప్రకారం వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ సంపదని దోచుకోకూడదు. డిమాండ్ 4 ట్యాక్సేషన్ అండ్ రెవెన్యూ. అంటే ఈస్ట్ పాకిస్తాన్ తన సంపదని తనే ఖర్చు పెట్టుకుంటుంది. డిమాండ్ 5 ఫారిన్ ఎక్స్చేంజ్. అంటే ఈస్ట్ పాకిస్తాన్ చేసే ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చిన సంపద లెక్కలు వెస్ట్ పాకిస్తాన్ దాచకూడదు. డిమాండ్ 6 ప్రొవిన్షియల్ పారామిలిటరీ ఫోర్స్. దీని ప్రకారం ఈస్ట్ పాకిస్తాన్కి సొంత మిలిటరీ ఫోర్స్ ఉండాలి. షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రవేశపెట్టిన ఈ 6 డిమాండ్స్ ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలకి న్యాయం చేకూర్చేలా ఉండడంతో తనకి అక్కడ చాలా సపోర్ట్ దక్కింది. కానీ వీటి వల్ల వెస్ట్ పాకిస్తాన్ పొలిటీషియన్స్ మాత్రం తను పాకిస్తాన్ దేశాన్ని విడగొట్టే ఒక టెర్రరిస్ట్ లాగా భావించింది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే, మోరల్గా, పొలిటికల్గా షేక్ ముజిబుర్ రెహమాన్ చాలా మేరకు న్యాయంగానే ఆలోచించాడు, న్యాయంగానే అడిగాడు. తన ప్రజలకి అన్యాయం జరుగుతున్న చోట న్యాయాన్ని కోరాడు. కానీ ఇది వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ మధ్య కలకలం రేపింది. 1970 సంవత్సరం డిసెంబర్ 7న పాకిస్తాన్లో జనరల్ ఎలక్షన్స్ నిర్వహించబడ్డాయి. జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఓటింగ్ జరిగింది. 162 సీట్స్ ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నాయి, 138 సీట్స్ వెస్ట్ పాకిస్తాన్లో ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయాక ఈ 300 సీట్స్లో అవామీ లీగ్ పార్టీ, అంటే షేక్ ముజిబుర్ రెహమాన్ లీడ్ చేస్తున్న పార్టీ టోటల్గా 167 సీట్స్ని గెలుచుకుంది. ఇదే హైయెస్ట్ మెజారిటీ. షేక్ ముజిబుర్ రెహమాన్ ఈస్ట్ పాకిస్తాన్లోనే 160 అవుట్ ఆఫ్ 162 సీట్స్ని గెలుచుకున్నాడు. ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్. భుట్టో లీడ్ చేస్తున్న పీపీపీ పార్టీ, అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, టోటల్గా 81 సీట్స్ని గెలుచుకుంది. మరి ఈ లెక్కల ప్రకారం పాకిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్ ఎవరవ్వాలి? ఎక్కువ సీట్స్ గెలుచుకున్నది షేక్ ముజిబుర్ రెహమాన్ కాబట్టి షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి కదా. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అటు పీపీపీ పార్టీని లీడ్ చేస్తున్న భుట్టో వెస్ట్ పాకిస్తాన్లో మెజారిటీ సీట్స్ని గెలుచుకున్నాడు. ఇటు షేక్ ముజిబుర్ రెహమాన్ ఈస్ట్ పాకిస్తాన్లో మెజారిటీ సీట్స్ని గెలుచుకున్నాడు. కానీ పాకిస్తాన్ రూలింగ్ అంతా వెస్ట్ పాకిస్తాన్లోనే ఉంది. అందుకని వెస్ట్ పాకిస్తాన్లో మెజారిటీ గెలిచి కూడా మేము అపోజిషన్ పార్టీలో ఉండడం ఏంటి అని భుట్టో నిరాకరించాడు. దీనికి తోడు అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న యాహ్యా ఖాన్
ఈస్ట్ పాకిస్తాన్ లీడర్కి పవర్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రెసిడెంట్ అయితే ఇక ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తాడు. అదే గనక జరిగితే మళ్ళీ లైఫ్లో వెస్ట్ పాకిస్తాన్ పొలిటీషియన్స్ పవర్లోకి రాలేరు అని భయపడ్డాడు. ఇలా ఈ 1970 ఎలక్షన్స్ పాకిస్తాన్లో చాలా పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. షేక్ ముజిబుర్ రెహమాన్ని గవర్నమెంట్ ఫామ్ చేయకుండా వెస్ట్ పాకిస్తాన్ అడ్డుకుంది. ఆ తర్వాత ప్రెసిడెంట్ యాహ్యా ఖాన్ ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేశాడు. ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు వాళ్ళ లీడర్ని న్యాయంగా గెలిపించుకుని ప్రైమ్ మినిస్టర్ని చేసి న్యాయం పొందాలి అని అనుకున్నారు. కానీ వెస్ట్ పాకిస్తాన్ లీడర్స్ వాళ్ళని మోసం చేశారు. ఈ దెబ్బతో వెస్ట్ పాకిస్తాన్ మరియు ఈస్ట్ పాకిస్తాన్ మధ్య విపరీతమైన గొడవలు మొదలయ్యాయి. ఈస్ట్ పాకిస్తాన్ అంతా ఒక్కసారిగా షేక్ అయిపోయింది. ఢాకా సిటీలో పెద్ద ఎత్తున పొలిటీషియన్స్, స్టూడెంట్స్, ఫార్మర్స్, వర్కర్స్ అందరూ ఏకమై వెస్ట్ పాకిస్తాన్కి వినపడేలా ధర్నాలు చేశారు. షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో మరొక పెద్ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ మొదలైంది. ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు వెస్ట్ పాకిస్తాన్ లీడర్స్ అన్యాయాలని సహించలేకపోయారు. ఇలానే కొనసాగితే వాళ్ళ దేశంలోనే వాళ్ళు బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది అని ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు బాగా రియలైజ్ అయ్యారు. ఈస్ట్ పాకిస్తాన్లోని సివిల్ సర్వెంట్స్, పోలీసులు, కోర్టులో పనిచేసేవాళ్ళు, పోర్ట్స్లో పనిచేసేవాళ్ళు అందరూ కూడా ఇక నుంచి రూల్స్ పాటించడం మానేశారు. ట్యాక్స్లు కట్టడం ఆపేశారు. వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి ఆర్డర్ని ఇగ్నోర్ చేశారు. న్యాయం జరగాలి అంటే ఈస్ట్ పాకిస్తాన్కి సపరేట్ దేశం కావాలి అని డిసైడ్ అయిపోయారు. వెంటనే ప్రెసిడెంట్ యాహ్యా ఖాన్ ఢాకాకి వచ్చాడు. షేక్ ముజిబుర్ రెహమాన్తో మీటింగ్స్ నిర్వహించాడు. కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. ప్రెసిడెంట్ యాహ్యా ఖాన్ ఏది ఏమైనా పవర్ని మాత్రం ఈస్ట్ పాకిస్తాన్కి ఇవ్వము అని మొండికేశాడు. ఇక ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు కూడా ధర్నాలు, గొడవలు మాత్రం ఆపలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రెసిడెంట్ అయ్యే వరకు పోరాడతామని డిసైడ్ అయ్యారు. అలా కొన్ని నెలలు గడిచాయి. అయినా కూడా ఈస్ట్ పాకిస్తాన్లో ధర్నాలు ఆగలేదు. ఇక ఇలాగే కొనసాగితే ఈస్ట్ పాకిస్తాన్ని కోల్పోతామని వెస్ట్ పాకిస్తాన్ లీడర్స్కి భయం పుట్టింది. అందుకని ఈ ధర్నాలు ఆపడానికి వెస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ తన ఆర్మీని పంపించింది. ఒక డేంజరస్ ఆపరేషన్ని నిర్వహించింది. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సర్చ్ లైట్. ఈ ఆపరేషన్ సర్చ్ లైట్ అనే పేరు చెప్తేనే ఇప్పటికీ బంగ్లాదేశ్ దేశంలో ప్రజలు వణికిపోతారు. అంత దారుణంగా ఉంటుంది. బెంగాలీ జాతి మొత్తాన్ని ఈ భూమి మీద లేకుండా చెయ్యడమే వెస్ట్ పాకిస్తాన్ ఆర్మీ గోల్. దీనికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఎథ్నిక్ క్లెన్సింగ్. వరల్డ్ వార్ 2లో జూస్ మీద జరిగిన జెనోసైడ్ తర్వాత ఇదే అతిపెద్ద జెనోసైడ్. అందుకని ఈ ఆపరేషన్ సర్చ్ లైట్ నుంచి మన ఇండియా పాకిస్తాన్కి యుద్ధం మొదలయ్యే వరకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత 3rd ఎపిసోడ్ నుంచి మన ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. చివరికి మనం పాకిస్తాన్ మీద 1971 వార్ గెలిచే వరకు ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాను. సో ఈ ఎపిసోడ్ 1 నచ్చితే 1971 వార్ మొత్తాన్ని ఎండ్ వరకు సిరీస్ లాగా చెయ్యమని మీరు కోరుకుంటే కమెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.